ఒకసారి 20 కిలోలు 25 కిలోలు తీసుకోతే 1 ఇయర్ వరకు వస్తుంది. అది నీకు ఈజీగా వస్తుంది. నీకు ఉడకబెట్టేటప్పుడు చూపిస్తా, కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు. అది ఉడుకుతుంటేనే ఈజీగా తెలుస్తుంది. అంటే లిమిట్ ఉంటుందా ఎంత టైం వరకు ఉడికించాలా అనేది? ఏం లేదు, ఇప్పుడు నీకు చూపిస్తా. అందుకే కదా నీకు తెలవాలనే కదా ఇప్పుడు నేను ఉడికింది అట్లా. పోసుకుంటే కలుపుతూనే ఉండాలి. గడ్డ కలుపుకోవాలి, ఎప్పుడు కలుపుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది, పింక్ వస్తుంది. హైలో పెట్టాలా సిమ్లోనే? అట్లే హైలోనే ఉండాలి, సిమ్ అవసరం. కలర్ చేంజ్ అవుతుంది. ప్లస్ బంకలాగా గమ్ములాగా వచ్చింది. ఇక కథ అంతే. అగో అట్లా కొంచెం ఉడుకుపట్టంగా తీసేసు, అంతే. ఏం లేదు. వేసిన తర్వాత మనం చీరలు పెట్టుకునేటప్పుడు మళ్ళీ చూసి పెట్టుకోవచ్చు. అలా కూడా అవుతుంది కదా మనకు. కానీ వాటర్ వేస్తే ఏమి ఇబ్బంది ఏముండదు. ఏముండదు, నేను చూపిస్తా. వాటర్ వేసిన పావు గంట టైం అంతే పడుతుంది. మళ్ళీ మనం వాటర్ పోసుకుంటాం కదా, కొంచెం ఇట్లా గోరెచ్చు ఉన్నప్పుడు మనం ఎందుకంటే బేసన్లో పోసుకొని ఆ చీరలు కూడా ఎట్లా రోలు చుట్టాలనేది చూపిస్తాం. ఈజీగానే, ఏం లేదు. ఇలా మనకు అవి తీసినాలే శారీ అర్థం లేకమా కుట్టేది వస్తుందిలే. ఇట్లా స్వీట్ వస్తుంది. ఒకసారి చేయబెట్టి అర్థం ఇట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం సూపర్ నెట్ చీరలకని దేనికని ఇట్లా ఉండాలి. కాటన్ కూడా ఇంత సరిపోతుంది. అది కూడా ఏంటంటే దీనికి పెద్ద మనకు కలర్ ఏమంత ఇది లేదు కదా, ఇట్లా పెట్టేస్తాను. ఇగో ఇట్లా ఉండాలి, ఇట్లా చేసుకోవాలి. రోల్ మడత మీద పెట్టుకుంటూ ఫస్ట్ కొంగు పెట్టాలి. పాలు వస్తుంది మనకు అట్లా అట్లా. ఫస్ట్ కొంగు పెట్టాలి. ఇప్పుడు నేను కొంగ పెట్టినా చూసిందిగా. కరెక్ట్ శారీకి సరిపోయాయి. అయితే ఒక మనం ఏంటంటే ఓన్లీ ఇట్లా నేను చూస్తుంటాను. ఇట్లా పైన పట్టుకోవాలండి. మనం మొబైల్ తీసుకుంటాం, ఆయన కూడా వచ్చి చూపిస్తాడు. కన్నా చూపిస్తాడు, నాకు అర్థం క్లియర్గా చూపించాలి. పెట్టుకున్న తర్వాత పెట్టుకోవాలి. ఇది పెట్టింది పెట్టిన తర్వాత నేను ఇక్కడ పట్టుకుంటా. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వేం చేయాలంటే ఇది పట్టుకోవాలి. ఇట్లా సేమ్ ఇది కూడా తీసి సేమ్ నేను ఇట్లా పెట్టింది అట్లా పెట్టేసేది. అట్లా ఇట్లా కింద పట్టుకో, నువ్వు పెట్టి కింద పట్టుకొని నేను చెప్తా. అట్లే పట్టుకొని ఇక్కడికి తెచ్చినావా ఇక్కడ తేవాలి. ఈ పొరని ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడికి అక్కడికి తెచ్చిన తర్వాత ఇట్లా ఇది సమానం అనుకోవాలి. నీట్గా ఉండాలి. ఇట్లా ఏమంటారు, ఇట్లా ఏముండదు. ఇక నువ్వు వస్తుంది అదే వస్తుంది. అయితే కింద పట్టుకోను నేను చెప్తా. అది ఊడుకోకుండా సారీ ఊడుకో. ఓహో, తిప్పాలా? ఇక్కడైతే ఒక 3 చుట్లు చీరను బట్టి మనం పెద్ద చీర అయితే ఒకటి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. తిప్పుకున్న తర్వాత ఏం చేయాలి, ఓల్లా మోలేసేయాలి. అంతే ఈజీ, ఏం లేదు మనకు. ఇట్లా తర్వాత అటు సైడ్ పెట్టాలి. మనం పెట్టుకుంటే మనకు కట్టు ఉంటుంది కదా,
ఇది ఇచ్చేసి మళ్ళీ సుట్ట తీసుకొని పోవడం ఈజీగా ఉంటుంది, ఏముండదు ఇంకా మనకి ఇది ఇట్లా ఇట్టుకుంటా పోయి ఇగో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా పెట్టేయనా? సేమ్ ఇది క్లిప్పులు పెట్టేయాలా? అదేమో దోలు పెట్టేసి నేను తర్వాత చూపిస్తాను. ఓకే ఓకే. అది ఇటుంటే అటు ఉల్టా ఉండాలా? ఉంటా ఉంటుంది అన్నమాట. ఇట్లా మళ్ళీ సేమ్ ఇప్పుడు నేను పైన ఇట్లా నేను పెడితే కింద సేమ్ మనను కింద ఇప్పుడు ఎట్లా అట్లా 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 ఇక్కడికి రావాలి. ఇది ఇది ఇక్కడ కొంచెం ఇట్లా వచ్చిందా, దీని ఇది పట్టుకోవాలి నువ్వు ఇట్లా ఇట్లా తెచ్చిన తర్వాత ఇది ఇట్లా ఇట్లా పట్టుకోవాలి, ఇడ ఇట్లా పట్టుకోవాలి, అట్లా పట్టుకొని అది కట్ట పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా పట్టుకున్నా అట్లా పట్టుకొని తిప్పాలి అట్లా ఇట్లా. మీది టైట్ అయ్యే వరకు పట్టుకొని క్లిప్పులు పెట్టాలా? చాలా టైట్ అయ్యి గుంజుకోవద్దు, మన చీరలు చిరుగుతాయి అన్నీ ఒక తీరు ఉండవు కదా. అట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు కింద కూర్చుంటారు కదా ఎవరన్నా, కింద వాళ్ళే పెట్టాలి మూల అంతే. ఏమొస్తాయి అవి ఏమంటారు మేకులు, మీరు ఇగో ఇట్లా అంతే. ఇట్లా ఏం లేదు, ఇగో దీనికి 6 వస్తాయి, కాకపోతే అన్ని క్లిప్లన్నీ ఇరిగిపోయినాయి, అందుకే 5 అయినాయి. తేవాలి ఇక అసలు నేను బేగంగా దాన్ని పోతలేను తెచ్చుడైతే. ఇగో ఇట్లా అన్ని సమానంగా చూసి పెట్టుకోవాలి. ఇగో ఇట్లా ఇట్లా దీనికి 6 క్లిప్లు సరిపోతాయి. 6 వస్తాయి మనకు, మిషన్తో పాటు 6 వస్తాయి. ఇవైనా మనకు దొరుకుతాయి. 16,000 పడ్డది అంతే, ఎక్కువే ఉంటుంది. 16 మా అంటే ఇప్పుడు పెరిగినా ఇంకోటి పట్టుకొని నువ్వు అటు సైడ్ పట్టుకొని చెప్తాను. కింద కూడా పెట్టాల్సిందే.